ఏపీ లిక్కర్ కేసుకు సంబంధించి సిట్ ప్రస్తుతం ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. కేసులో దూకుడుగా వెళ్తున్న సిట్కు ఏసీబీ కోర్టు ఆదేశాలతో అడుగడుగునా బ్రేకులు వస్తున్నాయి. లిక్కర్ కేసును అటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని మొదట సిఐడికి విచారణ అప్పజెప్పినా ముందుకెళ్లకపోవడంతో వెంటనే సిట్ను ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించింది. సిట్ బాధ్యతలు పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు చేపట్టిన తర్వాత విచారణ ముమ్మరమయ్యింది. వరుసగా నిందితులను అరెస్టులు చేశారు. ఇప్పటి వరకు కేసులో 40 మందిపై కేసు నమోదు చేయగా 12 మందిని అరెస్టులు చేశారు. వ్యాపార సంస్థలకు సంబంధించిన ఆస్తులు, నగదు, బ్యాంకు ఖాతాల సీజ్పై వేగంగా పావులు కదిపింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా గత నెల నుంచి సిట్కి వరుస షాకులు తగులుతున్నాయి. కేసులో ఇంకా అరెస్టులు చేయాల్సి ఉందని సిట్ భావిస్తున్న వేళ నిందితులకు ఏసీబీ కోర్టులో బెయిల్ మంజూరు అవుతుండడం సిట్కు ఏమాత్రం మింగుడు పడటం లేదు. కేసులో కీలక నిందితులుగా సిట్ చెబుతున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు ఏసీబీ కోర్టు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు కేసులో ఏ తట్టిగా ఉన్న పైలా దిలీప్కు రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. 90 రోజుల జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో ముగ్గురు నిందితులకు డిఫాల్ట్ బెయిల్ ఇస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు మంజూరు చేసింది. దీంతో ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టులో సిట్ ఆగమేఘాల మీద పిటిషన్లు దాఖలు చేసింది. విచారణ పూర్తి చేసిన హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఈ తీర్పు ఏమొస్తుంది అనే ఉత్కంఠ ఒకవైపు సిట్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా ఇదే సమయంలో ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు రెగ్యులర్ బెయిల్ ని మంజూరు చేసింది. దీంతో సిట్కు మరో దెబ్బ తగిలినట్టయింది. లిక్కర్ కేసుకు సంబంధించి ఎంపీ మిథున్ రెడ్డి పాత్ర కీలకంగా ఉందని, ఆయనే మాస్టర్ మైండ్ అని పదే పదే తన ఛార్జ్ షీట్లో చెప్పింది సిట్. కోర్టుల్లోనూ ఇదే వాదన బలంగా వినిపించింది. కేసులో A1గా ఉన్న రాజ్ కేసిరెడ్డి తర్వాత సిట్ అరెస్టు చేసిన కీలక నిందితుల్లో మిథున్ రెడ్డి కూడా ఒకరు అనేది సిట్ వాదన. కేసులో మిథున్ రెడ్డి A4గా ఉన్నారు. దీంతో ఆయనకు ఖచ్చితంగా బెయిల్ రాదని సిట్ భావించింది. 71 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ తర్వాత మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో సిట్ ఆలోచనలో పడింది. దీంతో ఇప్పుడు మిథున్ రెడ్డి బెయిల్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే ఆలోచనలో ఉంది. వరుస పరిణామాలతో షాక్ అయిన సిట్ ఇకపై ఆచితూచి అడుగులు వేయాలని ఆలోచిస్తోంది.